తర్వాత బెంగపడి రాజ్ కార్తిక్ అనే యవ్వనం ఉన్న డైరెక్టర్ ఉదయాన్నే స్టార్ట్ అయిందా నొస్టాల్జియా? ఇదిగో నీకు ప్రతిదీ వెటకారంగానే ఉంటుంది. తల్లిదండ్రులు విడిచిపోయేటప్పుడు బెంగపడేది పిల్లల మనసులే. నీకది అర్థం కాదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మనసును అర్థం చేసుకున్నావు, కానీ నీతో కాపురం చేసే అమ్మాయి మనసును మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు కదా. ఒక సంగతి చెప్తాను, ప్రతి మనిషి జీవితంలో జరిగే విషయాలు ఇతరులకు ఎఫెక్ట్ కానిది వాడి పెళ్లి మాత్రమే. కానీ మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది అందులోనే. నా పేరెంట్స్ గురించి చెప్తున్నావా? చూడు కార్తిక్, నువ్వు అనుకున్నంత లిబరల్ కాదు వాళ్ళ యాటిట్యూడ్. తర్వాత నీతో ఇలా ఊర్లో ఒంటరిగా కాపురం చేయడానికి వదులుతున్నారంటే దానికి అర్థమేంటి? నీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందనే కదా. ఆ నమ్మకం కోల్పోవడానికి ఇక్కడేం జరగలేదు కదా. ఈ లివింగ్ టుగెదర్ అనేది వదిలేసి మనం త్వరలో పెళ్లి చేసుకోవాలనేదే వాళ్ళ కోరిక. ఇప్పటికీ మార్నింగ్ వాక్ అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. ఇలా చూడు కార్తిక్, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే కదా. నీకు తెలుసు కదా, వచ్చే నెల అమ్మా నాన్న ఇక్కడికి వస్తున్నారు. ఒక్క నెలే లీవ్ ఉంది. వాళ్ళు యూకేకి వెళ్లే ముందు పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. నువ్వు ఈ రోజు ఛానల్కి వెళ్ళట్లేదా? వెళ్ళాలి, ఈవినింగ్ షిఫ్ట్ కి. కెరియర్లో నేను ఇంకా ఫోకస్ అవ్వాలి. ఈరాన్ లాంటి పెద్ద కంట్రీలో కూడా ఆడవాళ్ళు వయసైన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఎడ్యుకేషన్లోనూ జాబ్లోనూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళని ఎగతాళి చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. పెళ్లి అవ్వని ఆడవాళ్ళని ఎనిమీస్ మిసైల్ కన్నా ఆపద ఉన్నట్టు అనుకుంటున్నారు. ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఎక్కువగా అడిగేది ఈ సమూహానికి ఆపదని కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంఖ్యలేసి వంగేటట్టు చేసేదే కదా ఈ పెళ్ళంటే. హాయ్, గుడ్ మార్నింగ్. పాత రోజుల్లో ఆడవాళ్ళు మొగుడు దగ్గర ఎదురు చూసేది ప్రేమ, అభిమానం, కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా ఉండొచ్చు. కానీ ఈ కాలంలో ఉన్న ఆడవాళ్ళు ఎంకరేజ్ చేసే భర్తనే. ఎంకరేజ్ మాత్రం చాలంటే నా దగ్గర ఇవ్వడానికి చాలా ఉంది. వెటకారమేంటి? నాలాంటి సాధారణమైన పడుచు పిల్లలు కోరుకునేది ఒక మగవాడి జీవితంలో వదిలిపెట్టకుండే ఉండే ఆడదిగా ఉండాలని. దానికే ఈ పెళ్లి. ఇద్దరు మనసులు ఐక్యమయ్యేది మంచి విషయం కదూ? అవును. ప్రియమైన మిత్రులారా, యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఒకసారి ఆలోచించండి. సముద్రానికి వెళ్ళేటప్పుడు 2 సార్లు, పెళ్లి చేసుకోవడానికి 3 సార్లు. జానీ అన్నా, నీకు జీవితంలో పెళ్లి కానీ ఫ్రస్ట్రేషన్ అంతా ఇలా ఊళ్ళో ఉన్న వాళ్ళ పెళ్లి ఆపడం కాదు. మీకు చేయడానికి ఏమీ లేకపోతే పెళ్లి చేసుకోండి. అతిమోహంతో తిరగడం కన్నా మంచిది పెళ్లి చేసుకోవడమే మంచిది. ఇది నేను కాలేజీలో చదివేటప్పుడు రాసిన డ్రామాలో డైలాగ్. ఇది విన్న నాతో పాటు స్టూడెంట్స్ చాలా బాగా కొట్టారు. కొట్టడం అంటే అదిరిపోయేలా కొట్టారు. అక్కడే ఇతనికి చాలా దెబ్బలు తగిలింది. ప్రియమైన నా చెల్లి, పెళ్లి అయిన వాళ్ళందరూ పెళ్లి అవ్వకుండా ఉండాల్సింది. పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళందరూ పెళ్లి అయి ఉండాల్సింది. వాళ్ళు ఎంతో అభిలాషగా ఉన్నారు తెలుసా మీకు? అవును, స్క్రీన్ ప్లే చదివేవా? అందుకే కదా పెళ్లి అనే వాక్యం వినగానే ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నాను. నాకు తెలియక అడుగుతున్నాను, ఈ కెమెరామ్యాన్ స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం ఉందా? మా ఛానల్లో అటువంటి సమస్యలేవి లేవు. మన తెలుగు సినిమాల్లో అటువంటి అలవాట్లు లేవులేండి. ఎందుకంటే సినిమా అయ్యేంత వరకు స్క్రిప్ట్ రాసేవారు కదా. కొంతమంది రిలీజ్ తర్వాత రాసిస్తున్నారు. నేను ఒక నిజం చెప్తానండి, నా 15 ఏళ్ల సినీ జీవితంలో మొదటిసారి కంప్లీట్ స్క్రిప్ట్ దొరికేది ఇప్పుడే. అందుకు వీడికి కృతజ్ఞతలు చెప్పాలి. సరే, ఏమనిపించింది? కాక్టైల్ ఆఫ్ నొస్టాల్జియా అండ్ న్యూ జనరేషన్. ఈ సినిమా దాంపత్య జీవితం ఒకేలాగే. జాగ్రత్తగా ఎడిట్ చేయకపోతే కథే మారిపోతుంది. నేను అందుకే చేయలేదు. సోదాపి పరిగెడదామా? పదండి పదండి తొందరగా. ఆ అంబులెన్స్ సీక్వెన్స్ ఇక్కడ ప్లాన్ చేద్దాం. అది ఓకే, నేను చూసుకుంటాను.
నాకు తెలుసు నీ మనసులో సినిమా మాత్రమే ఉందని. మరి నీ మనసులో ప్రేమ మాత్రమే. అవును, ఉమ్, మా అమ్మా నాన్నతో ఏం చెప్పమంటావు? సినిమా ఫినిష్ అవని. ఆల్ రైట్, ఓకే, రెడీ ఫర్ టేక్ సార్. ఎవరెక్కడ ఫీల్డ్ లో? తప్పుకో తప్పుకో. ఓకే ఫ్రెండ్స్, రెడీ ఫర్ టేక్ యాక్షన్. జమీలా, నీ పేరదేగా? హ్మ్, అలా అయితే ఏం కావాలి? మరేం లేదు, మీ నాన్నగారు పెట్టిన బీడీ కంపెనీ ఉంది కదా, అందులో 120 మంది పని చేస్తున్నారు కదా. నేను వాళ్ళందరి సెక్రటరీని. పేరు అబ్దుల్ ఖాదర్. చాలా సంతోషం. ఫుట్బాల్ ప్లేయర్ అని ఈ టౌన్ కేడి అని కూడా విన్నాను. ఓ హలో, బీడీలు చుట్టే వాళ్ళంతా సమ్మె చేయాలని చూస్తున్నారు. ఇక మీ ఫ్యాక్టరీ మూతపడిపోవడం ఖాయం. ఇది నాతో ఎందుకు చెప్తున్నావు? మా నాన్నతో వచ్చి చెప్పు. నీతో చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేంటి? ఎందుకంటే నేను జమీలాని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. సంతోషం. అవును, ఊర్లో విశేషాలేంటి? జమీలా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదంటే చెయ్యకపోతే ఏం చేస్తావు? నేను ఊరేసుకుని చచ్చిపోతాను. అలా అంటాననుకున్నావా? ఇంకెవరినైనా చూసుకో. జమీలా, నీ అంతు చూస్తాను. జమీలా, నా జీవితం నీకు అంకితం. నేను నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు వేసుకునే బట్టల్ని ప్రేమిస్తున్నాను. నీలోని ప్రతి ఇంచుని ప్రేమిస్తున్నాను. నీ అడుగు జాడల్ని కూడా ప్రేమిస్తాను. కనిపించిన అమ్మాయిలందరితో ఇలా ప్రేమ అభ్యంతరాలు చేస్తున్నావా? అది కాదు జమీలా, ఇంతవరకు నువ్వు తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడలేదు, చూసింది లేదు, చూడలేదు, మాట్లాడలేదు. జమీలా, నువ్వు నా కంటి దీపానివి. తర్వాత నాకు నీవు, నీకు నేను. చాలా సంతోషం. అలా యుద్ధం మొదలైంది. గొడవలు ఎక్కువ జరిగింది. గింట్లో ఉన్నవాళ్ళు, ఊర్లో ఉన్నవాళ్ళు శత్రువులయ్యారు. ఇంకా స్ట్రైకు, గొడవలు 50 సంవత్సరాల ముందు జరిగిన కథ. చివరికి ఏమైందంటే జమీలా బీబీని అబ్దుల్ ఖాదర్ సాహిబ్ పెళ్లి చేసుకున్నారు. చిలక గోరింకలా జీవించేటప్పుడు అదిగో వచ్చింది చక్కెర కేలి. చూడండి. ఏంటి జమీలా, నేను స్నానానికే వెళ్తున్నాను, దానికి షర్ట్ వేసుకుని వెళ్ళాలా? ఓ, అయినా నేను చెప్పిన మాట మీరు వినరు కదా. జమీలా చెప్పే ప్రతి మాటని పాటించలేం కదా.
జెంటిల్మెన్ గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మంచి బట్టల్ని వేసుకుని వెళ్ళాలి. మన అలవాట్లలో గొప్పతనం ఉండాలి. దారిలో కనపడే పాత సన్నాసులతో అస్సలు మాట్లాడకూడదు. ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నాను కదా. చెప్పు. ఏ స్త్రీ అయినా ఏ మగాడిని అయినా పెళ్లి చేసుకునే ముఖ్య ఉద్దేశ్యం తన భర్తని బాగు చేయడానికే కదా. మగాణ్ణి సరైన దారిలో పెట్టడం, వాడి జీవితంలోకి ప్రవేశించి చిన్న భిన్నం చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇదంతా ఆడవాళ్ళ హక్కే కదా. అందమైన ఆడవాళ్ళ ఫిలాసఫీ. ఇటు చూడండి. ఓ, వంట చేసే సమస్యనా ఏంటి? కాదు, నేను బిఏ వరకు చదివింది వంట చేయడానికే కదా. ఇలా చూడు బంగారం, నువ్వు ఏ పని చేయనక్కర్లేదు. అన్ని పనులు నేనే చేస్తాను. చాలా. ఓ చాలు, రోజు చెప్పేదే కదా. ఈ రోజుకు మాత్రం నా మహారాణి వంటింటికి పరిమితం. రేపటి నుంచి నీ దాసాను దాసుణ్ణి. ఊరికే వాగుడెందుకు? ఇప్పుడికేం కావాలి? చక్కెరకేళి. ఏంటి? చక్కెరకేళి 2 కొనిస్తారా నాకు? ఓ, చక్కెర కేళీనా? తినాలని ఆశగా ఉంది కదా. చెరువు దగ్గర ఉన్న కొట్లో ఉంది. అక్కడ లేకపోతే చెరువు దాటి 2 ఫర్లాంగులు వెళితే అక్కడొక చిన్న మార్కెట్ ఉంది. అరటి పళ్ళ గెలని తీసుకొస్తాను. 2 చాలే. పెళ్ళైపోయిన తర్వాత జమీలా నన్ను అడిగింది ఇదే. అదే వేరే ఆడవాళ్ళైతే అల్లా ఎన్ని గొంతమ్మ కోరికలు కోరుతారో మొగుళ్ళ దగ్గర అడుగుతుంటారు. వాళ్ళు భర్తల దగ్గర అడిగేది చాలా సింపుల్ గా ఉండేవే అడుగుతారు. ఊర్లో 2 పిల్లలు వేసిన సింహాని 2 మీసాలు అడుగుతారు. అది ఇవ్వకపోతే కోపం. ఓ, మీరు సరి అవ్వరండి. పిల్లి లాంటి సింహం మొహం మీద ఉన్న 2 వెంట్రుకలు కావాలని అడిగితే నాకెక్కడ తీసుకొస్తారులే అని కూతురిని ఏడుస్తారు. మొగుడు ఏం చెయ్యగలడు? ఇంకొక టైప్ లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఎవరెస్ట్ పైన ఉన్న ఒక చిన్న మంచి గిట్ట తీసుకుని రమ్మంటారు. అది తీసుకురాపోతే చెప్తారు, కళ్ళులో నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఒక చిన్న మంచి గడ్డ అడిగితే వీరు తీసుకువచ్చారా నన్ను చంపేయని అంటారు. మొగుడు ఏం చెయ్యగలడు? జమీలా బీబీ తీసుకురమ్మని చెప్పినది ఇటువంటి ఏదైనా సమస్యలా 2 చక్కెర కేలియగా అడిగింది. స్నానమైన తర్వాత నమాజ్ చేసి వెళ్ళి ఒక గెల చక్కెర కేళి తేవాలి. ఊరికి తిరక్కండి, తొందరగా ఇంటికి రావాలి. పొద్దుపోకముందే వచ్చేయండి. ఒంటరిగా ఉండాలంటే నాకు భయం. మీరేం మర్చిపోకండి. లేదు.
చక్కెరకేళి ఆరెంజ్ ఉంది, ఆపిల్ ఉంది, సపోటా ఉంది, కానీ చక్కెరకేళి లేదు. ఓ, బజార్లో దొరుకుతాయి. ఆ, ఆ. చక్కెరకేళి ఉందా? అన్నా, చక్కెరకేళి ఉందా? ఆ, ఈ బజార్లో చక్కెరకేళి మాత్రం లేదు. ఆరెంజ్ పళ్ళు ఉన్నాయండి, అవి కొనుక్కోవచ్చు కదా. చక్కెరకేళి కంటే చాలా మంచివి. పడవ ఏమైపోయిందబ్బా?
గొడవల బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. జప్ అయ్యో దొంగని కాను, నేనే నిన్ను సాక్షాత్తు పెళ్లి చేసుకున్న నీ అబ్దుల్ ఖాదర్నే. మీరు లోపలికి ఎలా వచ్చారు? ఈ మగాడు వచ్చాడంటే ఎటువంటి తలుపులైనా తెరుచుకుంటాయి. నా హృదయపు తలుపుల్ని ఊరికే తెరిచా. చెప్పకండి, మీరు ఎలా వచ్చారు? అదిగో వంటగది నుంచి. ఏదైనా కొమ్మ తీసి తలుపు తీసారా? దొంగలెవరైనా చూస్తే అంతే, లోపలికొస్తారు. నేను ఎలా ప్రశాంతంగా ఇక్కడ కాపురం చేయగలను? బ్లడీ ఫూల్, తలుపు ముయ్యలేదు. ఓ, నన్ను మీరు వెటకారం చేస్తున్నారా ఏంటి? యల్లా బిస్మిల్లా. మ్మ్. ఆడవాళ్ళు తప్పులు చేసేస్తే అది ఎలా ఒప్పుకుంటారే చెప్పు. ఆ? చక్కెరకేళి ఏది? ఓ, చక్కెరకేళి ఎక్కడా దొరకలేదు. నాకు నిద్ర వస్తుంది. ఆరెంజి తినవే, చక్కెరకేళి ఎక్కడా లేదు. నేను ఆ వర్షంలో ఎంత కష్టపడి తీసుకొచ్చానో. ఊరికే అబద్ధం చెప్పకండి. ఆరెంజ్ నాకు నచ్చదు. తీసుకొచ్చిందని మీరే తినండి. జమీలా, లేచిరా. జమీలా, లేచిరా. నాకు నిద్ర వస్తోంది. జమీలా, నేనెంతో కష్టపడి తీసుకొచ్చాను. చూడు, నేను ఆ వరదలో కొట్టుకుపోయి చచ్చిపోయింటే. నేను అడిగింది చక్కెరకేళి. అది ఊర్లో దొరకలేదు కదా. రేపెక్కడి నుంచైనా అరటి చెట్ల తీసుకొస్తాను. ఓ, అది పెరిగి పెద్దయి పండించాక తింటానులే. యాలా, ఇప్పుడు ఈ ఆరెంజెస్ తినవే, బోల్డ్ అని విటమిన్స్ ఉంటాయి. నాకొద్దు. నువ్వు తిని తీరాలి. తినకపోతే కొట్టి తినిపిస్తావా? హ్మ్, లేవే. నేను లేవను. లేవా? లేదు. చంపేస్తాను. నన్ను చంపబోతున్నావా? అవును, నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా కోసి బిర్యానీ చేస్తాను. హ్మ్. తిను. మొగుడు చెప్తే వినాలి. తిను. హ్మ్. అని తీసుకో. హ్మ్. అది కాదు, అన్ని తిను. వేస్తాను చూడు, ముక్కలు ముక్కలుగా నరుకుతా. తిను.
గొంతు కట్ట పడుతుంది, మెల్లిగా తిను. నేను నీకు ఏమవుతాను? తెలీదు. నరికేస్తాను. నేనెవరో తెలీదా నీకు? మగుడివి. ఏంటలా ఆలోచించి చెప్తున్నావు? నువ్వు గనక కోపం వచ్చిందంటే నరికేస్తాను. అలా చెయ్యను. మ్మ్. తినేది ఏంటది? ఆరెంజ్. ఏయ్, చేతిలో కత్తుంది. చెప్పు. చక్కెర కేళి కావాలి. మ్మ్. చక్కెర కేళి. తింటున్నదేంటి? చక్కెర కేళి. ఏంటి? చక్కెర కేళి. ఏంటి? చక్కెర కేళి. ఆ? చక్కెర కేళి. Got it. అలా ఆ రాత్రి సాగింది. ఉదయమైంది. రోజులు సంవత్సరాలుగా మారింది. అక్కడ చాలాసార్లు వరదలొచ్చాయి. అబ్దుల్ ఖాదర్ సాగిబ్, జమినా బీబీ ముసలోళ్ళయ్యారు. ఇద్దరి తల వెంట్రుకలు తెల్లబడింది. పండు ముసలి ముసల పిల్లలు, మనోళ్ళు, సంతానం పెరిగింది. అలా జీవించేటప్పుడు పాతదైన కొన్ని సందర్భాలు గుర్తుకొస్తూ ఉంటాయి కదా. అబ్దుల్ ఖాదర్ సాగిబ్ నవ్వుతూ జమీలా బీబీ దగ్గర అడుగుతాడు, మహారాణి, ముందు నువ్వు చక్కెర కేళి కావాలన్నప్పుడు ఆ రోజు రాత్రి నీకోసం నేను ఏం తీసుకొచ్చాను? చక్కెర కేళి. ఆ, అది ఎలా ఉంది? ఆరెంజ్ లాగా గుండ్రంగా ఉండేది. ఏం తీసుకొచ్చింది? చక్కెర కేళి. ఒకరి మీద ప్రేమ కలిగేటప్పుడు మన సంతోషాలు ఎల్లప్పుడూ వాళ్ళతో అతికిపోతూ ఉంటాయి. మనం కూడా అలాగే మారిపోతాం. కోరుకునేది ఇచ్చే సేవకుడిలా మారిపోతాం. టు బి ఫ్రాంక్ కార్తీ, ఈ ప్రేమ పెళ్లి ఇప్పుడు చెప్పినట్టు అక్కడ ఇక్కడ ఫిలాసఫీ నాకు అసలు వీటి మీద అసలు నమ్మకం లేదు. ఇప్పుడున్న కాలంలో మనిషికి నిజమైన శక్తి ఒకే ఒక్కటి, ఏంటంటే సెక్స్. జీనా మెసేజ్ పెట్టింది. కానీ రాజ్, ఐ నీడ్ అన్ ఆన్సర్. యూ షూర్ దట్ యు నీడ్ మీ ఇన్ యువర్ లైఫ్? బెర్నాషా ముందు చెప్పింది మర్చిపోవద్దు. ఒక స్త్రీ పురుషుల్ని శిక్షించాలంటే వాళ్ళని బానిసలుగా చేయండి, కానీ పెళ్లి చేయకండి అని. తను చెప్పింది సరేలే, పెళ్లికి అడ్డుండేవాడివని నిన్ను చెప్పింది కరెక్టేలే. హాయ్ సార్, నేను స్వప్నని. హాయ్ స్వప్న, విశేషం ఏంటి? జీనా ఎక్కడుంది? కొంచెం హోల్డ్ చేయండి సార్, ఇప్పుడే ఈవినింగ్ న్యూస్ అయిపోయింది. ఓకే. షూటింగ్ అంతా ఎలా జరుగుతోంది సార్? బాగా జరుగుతుంది, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండండి, జీనికి ఇస్తాను. రాజ్ కార్తీ గారు. రాజ్, ఏంటి నీ మెసేజ్లు చాలా భయంకరంగా ఉంది. ఇంతకంటే భయంకరంగా పంపాలనుకున్నాను. ఏంటిది? ఆర్ యు గోయింగ్ టు మ్యారీ మీ ఆర్ నాట్? అయితే నువ్వే అది పంపలేదు. మొదటిసారి ఫిలిం చేసే ఫిలిం మేకర్ని వర్క్ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని అనిపించింది. పెళ్లి కావాలా వద్దా?
అయ్యో జీనా, నీకు తెలుసు కదా, ఈ ప్రశ్నకి జవాబు వెతికే కదా నా ప్రయాణం సాగుతోంది. కాదర్ జమీలా లాగా ఎంత మంచి కుటుంబ జీవితం వాళ్ళది. మనము అలాంటి కల కనొచ్చు కదా. చూడు జీనా, ప్రేమించుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మంచి విషయాలు మాత్రమే మనకి కనిపిస్తుంది. ఒకరి మంచితనం అందరికీ నచ్చుతుంది, కానీ పార్ట్నర్కున్న లోటు, వాళ్ళ గుణాల్లో వచ్చే తేడాలు ఒప్పుకోవడానికి కుదురుతుందా అనేదే ప్రశ్న. అలా నాలో ఏదైనా కనిపిస్తే ఓపెన్ గా చెప్పొచ్చు కదా. జీనా, ఇది ఒకటే నీలో ఉన్న తప్పు. ఉమ్, నేను జెనెలెస్ గా ఏదైనా చెప్తే వెంటనే పర్సనల్ గా తీసుకుంటావు. నువ్వంటే ఇష్టం లేకుండా ఏం కాదు. యు ఆర్ ద బెస్ట్ ఐ కెన్ గెట్. తర్వాతేంటి? సినిమా. మేజర్ ఫెడరిక్ ముకుందన్, ఆయన అందమైన భార్య రీతి. రీత యొక్క కళ్ళల్లో వచ్చిన కన్నీళ్ల గురించి నువ్వు నాతో చెప్పింది నేను మర్చిపోలేదు. ఆ కళ్ళలో వచ్చే భావాలు చూస్తూ నుంచుంటే రెడీ టు సరెండర్ అనే గాని ఏ మగాడు ఆ పదం తప్ప వేరే ఏదీ చెప్పలేడని నాకు జ్ఞాపకం ఉంది. ప్రేమించే అమ్మాయితోటి అన్నీ చెప్పచ్చు. ఉమ్, ఒక్క ముద్దులో తను అన్నీ మర్చిపోతుంది. ఉమ్. కానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయితోటి అన్నీ చెప్పకూడదు. ముద్దులు అలసిపోతే తను అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఫిలిం గురించి చెప్పండి. రీతి ఇంకా మేజర్, నేను కలిసిన దాని వాళ్ళలో చాలా సంతోషమైన భార్యాభర్తలు. కానీ అందులో ఇప్పుడు ఒక్కరు మాత్రమే బతికున్నారు. ఇంకొకరికి అసలు ఏమై ఉంటుంది? Merry Christmas! Hi! Raj Karthik, what a pleasant surprise! Come! హాయ్ రాజ్. వాట్ ఎ సర్ప్రైజ్. మేజర్, రండి, పైకి రండి.
Hey. Hey. Triangle closer, got your picture bathroom step. రెండు సంవత్సరాలకు ముందు ఒక వెకేషన్కి సముద్రపు తీరాన ఉన్న హోటల్లో 3 రోజులు ఉండాను. Hey, sweetie. Excuse me, sir. Would you mind to accommodate 2 more persons here? ఓకే, నో ప్రాబ్లం. ప్లీజ్ కమ్ సార్. రండి మేడం. సార్ సారీ, కూర్చోండి. మీకు ఏమైనా డిస్టర్బెన్స్? ఏ ఇట్స్ ఆల్ రైట్, ప్లీజ్. ఐ మేజర్ ఫెడరిక్ ముకుందర్. హలో. రీతా ముకుందర్, ప్లీజ్. Your good name, please? ఐఎమ్ రాజ్ కార్తిక్. సార్. 2 plates of ఎస్ సార్. సీజన్ టైంలోనే ఇక్కడ రష్గా ఉంటుంది. ఈ లోకంలో అన్ని చోట్ల మేము తిరిగాము, కానీ ఇటువంటి అంబియన్స్ ఉన్న హోటల్ నేను చూడలేదు. బై ది వే మిస్టర్ రాజ్, ఏం చేస్తున్నారు? నేను స్టూడెంట్. నార్త్ ఇండియాలో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో. నా
డిప్లొమా ఫిలింకి కావాల్సిన లొకేషన్ ఆంట్లో ఉన్నాను. ఈ బీచ్ బ్యాక్గ్రౌండ్లోనే కథ మొదలవుతుంది. ఓ గ్రేట్. సో యు ఆర్ స్టేయింగ్ ఫర్ రైట్? యా, బట్ ఐ విల్ లీవ్ దిస్ ప్లేస్ 2 days టైం. యాక్చువల్లీ నా కెమెరా క్రూ క్యాంప్ చేసేది ఐరేంజ్ పీక్లో. అదే నా ప్రధానమైన లొకేషన్. దట్స్ వండర్ఫుల్. మేము అక్కడే ఉండేది, ఓ హిల్ టాప్ లో, దారుసా. ఎప్పుడైనా వీకెండ్ లో ఇలా వస్తాము. హార్డ్లీ 2 hours డ్రైవ్. ఓకే. ఓకే రాజ్, కీప్ మై కార్. ఒకసారి ఇంటికి రండి. ఓకే, నైస్ టు మీటింగ్ యూ టూ. గుడ్ నైట్. హ్యావ్ ఇట్. రోజులు ఎక్కువయ్యే ముందే వాళ్ళని నేను కలిశాను. మేజర్కి సొంతమైన చోట్లోనే షూటింగ్ పర్మిషన్ అడగడానికి వెళ్ళాను. మేజర్ ఎంతో ఆనందంగా పర్మిషన్ ఇచ్చారు. Hey Raj, how's it going? So far so good. All the best. Thank you, Major. See you. షార్ట్ ఫిలిం షూటింగ్ ముగించే ముందు, అంటే పూనాకి వెళ్లే ముందు, మరోసారి నేను ఆ బంగ్లాకి వెళ్ళాను. కృతజ్ఞతలు తెలపడానికి, సెలవు తీసుకోవడానికి, తర్వాత రీతాని చూడడానికి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. వచ్చేటప్పుడు ఇక్కడికి రండి. ఓకే. కోర్స్ కంప్లీట్ చేశాక మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఒక సినిమా తీయాలని ఉంది. దట్స్ ఎక్సలెంట్. ఆల్ ది వెరీ బెస్ట్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ. ఓకే. సీ యూ నెక్స్ట్ టైం, మేజర్. You know, there is a very nice step in salsa to say goodbye. Come on, darling. మనిద్దరం Why ఆడదామా? not? ప్లీజ్. Goodbye. ఇట్స్ సో నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు నా మనసు చెప్పింది, దారుస్సలాం, దారుస్సలాం. ప్రశాంతమైన చోటుకు పేరే దారుస్సలాం. తిరిగి రావడానికి చాలా ఆశపడ్డాను.
నెలలు గడిచిన తర్వాత సముద్ర తీరాన హోటల్లో రూమ్ తీశాను. నాలో ఏదో మార్పులు కనిపిస్తున్నాయి. రీతా ముందు అందమైన యువకుడిగా ప్రత్యక్షం అవడానికి నేను ఆశిస్తున్నాను. అదే నా కోరిక. Merry Christmas. Merry Christmas. Hi, Raj Karthi. What a pleasant surprise. Come. Come. Dolly, come out. ఎవరొచ్చారో చూడండి. హాయ్ రాజ్, రండి రండి హాయ్. రండి, ఇక్కడ కూర్చుందాం. ఓకే. Come. యా. ఈ రోజు మీరు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. వద్దు మిస్సెస్ ముకుందన్, అదంతా. Don't stay on ceremonies. Just call me Rita. Okay. Go ahead. Yeah. I'll join you. ఆల్ రైట్. డిన్నర్ కు ముందు 2 కొట్టచ్చగా? థ్యాంక్స్. నాకు అలవాట్లేదు. ఒకేషన్లీ. కొన్ని పార్టీలో పాల్గొన్నప్పుడు లైట్ గా తాను రుచి తెలుసుకున్నాను. Oh. గ్లాసు చేతిలో పెట్టుకుని ఊరికే పెదవులు తడుపుతాను అంతే. That's good. That's good. That's good. That's very good. Then, cheers. Cheers. ఈ రాస్కల్ ఎవరో తెలుసా? నా కొడుకు. వీడు ఒక్కడే ఉన్నాడు మాకు. ఇంగ్లాండ్లో చదువుతున్నాడు. 5 సంవత్సరాలైంది వీడిని చూసి. ఎప్పుడైనా ఒక్కసారి వాడు పిలవటం లేదు. వాడి కొరకు నేను ఏమైనా ఖర్చు పెడతాను. కానీ వాడు భలేవాడని మాట. వాళ్ళ నాన్నలాగే. చాలు, థ్యాంక్స్. ఈ ఊరికి వచ్చిన తర్వాత మేము ఒంటరిగానే ఉన్నాము. మాకు ఫ్రెండ్సే లేరు ఇక్కడ. ఇంకా మాకు ఫ్రెండ్స్ అక్కర్లేదు. ప్లీజ్. చాలు, థ్యాంక్స్. థ్యాంక్ యూ. తనని స్వీకరించడానికి, పరిపాలించడానికి ఒక పెద్ద కుటుంబం కాచుకునుంది. ఇక్కడ ఏ బంధము లేని నేను ఒక అతిథిగా మారిపోయాను. టు బీ ఫ్రాంక్ మేజర్, మీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇట్స్ రియలీ వండర్ఫుల్. పెళ్ళైన తర్వాత నాకు ఇవన్నీ వచ్చింది. ఊర్లో రౌడీగా తిరిగిన ముకుందన్ షిప్ ఎక్కాడని తెలిసినప్పుడు అందరికీ చాలా సంతోషమైంది. ఫారిన్లో ఫారినర్స్ దగ్గర పని దొరకటానికి పేరు మార్చి ఫెడరిక్ ముకుందన్ అయ్యాను. సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను పాత వాళ్ళందరినీ చూడటానికి. మా అమ్మ పట్టుదలతో చేయించిన పెళ్లి రీటాని మొదటిసారి చూశాను. అక్కడ నుంచి నా జీవితం మారిపోయింది. షీ ఈస్ మై లక్కీ ఏంజల్.
తనకిది అలవాటు. ఎప్పుడు రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ సంగీతం. గాలిలో శ్వాసము పువ్వులో తేనె ఎవరిను వెతుకులే నింగిలో తారలు నేను చూసి నవ్వగా నాకైతే సిగ్గున్నదే ఏరే వెలుగు రాకుండా మనం ముచ్చట్లు చెప్పుకుని గాలిలో శ్వాసము పువ్వులో తేనె ఎవరిను వెతుకులే రాజ్, ఒక పెగ్గు కొడతావా? నిద్రలో కలల్ని కంటూ రంగులు విసిరినో నన్ను వాటేయగా ప్రేమతో నేను పాడగా నీవు చెవులో తాళమేయగా నీకు మాత్రమే జీవితం అర్పించగా మంచు కొండలో మనం ఐక్యము అవ్వంగా ఈరే గాలిలో శ్వాసము పువ్వులో తేనె ఎవరిను వెతుకులే నింగిలో తారలు నేను చూసి నవ్వగా నాకైతే సిగ్గున్నదే ఈ క్షణం నీవు మకరందం రంగుల పిచుకలా నీ మారుతా పూలు తోటలో విరియగా స్వయం మరిచిను కౌగిలించగా ఋతువులు అన్నీ వసంతమవును నీకు మాత్రమే మకరందం వచ్చును ఈరే గాలిలో శ్వాసము పువ్వులో తేనె ఎవరిను వెతుకులే నింగిలో తారలు నేను చూసి నవ్వగా నాకైతే సిగ్గున్నదే ఈరే వెలుగు రాకుండా మనం ముచ్చట్లు చెప్పుకుని
మనసులో గుర్రపు వేగం వినిపించింది. ఒక్క నిమిషం, మరణానికి సిద్ధమైన ఆ నిమిషం, ఆ క్షణం. నువ్వు నన్ను తాకినప్పుడు నేనింకా శక్తివంతుడిగా తయారయ్యాను. తిరిగి డ్రాయింగ్ రూమ్కి మధ్యన వచ్చినప్పుడు ఒక్క నిమిషం తల ఎత్తి నుంచున్నాను. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం నా చేతిలో ఉన్నట్టు. ఒక్క ముద్దులో లవ్వించాల్సిందంతా నాకు దొరికినట్టు అనిపించింది. తను విశేషాలు ఏంటి? రాలేదు, వాడు రాలేదు, వాడు రాలేదు. ఓ, రా. మొదట నేను రావద్దని అనుకున్నాను మేజర్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మిస్సెస్ ముగుదన్ గురించి గుర్తుకొస్తోంది. చెప్పు, వింటాను, చెప్పు. రీతా మరణం, దట్ వాస్ ఎ షాక్. చాలా మందికి. మేజర్, రీతా ఆవిడొక దేవత. దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ సంతోషాన్ని ప్రసాదంగా ఇచ్చేది. ఒక నక్షత్రంలాగా ఆవిడ అందరినీ తన చేతుల్లో ఉంచుకుంది. వాట్? చెప్పు. నా జీవితంలో నాకు పరిచయమైన వాళ్ళలో ఎప్పటికీ మర్చిపోలేని, నాకు వాక్యాలు దొరకట్లేదు. ఒక సంగీతంలాగా నా మనసు మొత్తం వ్యాపించింది. మీకు అర్థం అవదు, నష్టమైంది ఏంటని మీకు తెలీదు. అదిగో అక్కడే తను విశ్రాంతి తీసుకుంటుంది. కుక్క, ది బిచ్.
అక్కడే తనకు ఒక మెమోరియల్ కట్టాలి. ఒంటరిగా ఉన్న చోటు, ఒంటరిగా ఉండటమే తనకి ఎప్పుడు ఇష్టం. తనకు నేను తాజ్మహల్ కడతాను. దారుసలాం నుంచి పోయి చాలా మందితో పడుకున్నా దానికి నేను మెమోరియల్ కడతాను. మేజర్, చనిపోయిన వాళ్ళ గురించి ఏంటా మాటలు? షీ వాస్ లైక్ ఎన్ ఏంజల్. ఏంజల్, నలుపు వింగ్స్ ఉన్న దేవత. ఆ, నువ్వు ఆఖరి ఫ్యానివా? తాను ఉండేటప్పుడు దారుసలం స్వర్గంగా ఉండేది మిగతా వాళ్ళకి. నాకిక్కడ నరకమే. ఇప్పుడు తనని 100 సార్లు చంపడానికి నేను ఆలోచించాను, జరగలేదు. ఎప్పుడు తను గెలిచింది. ఆఖరికి నేను. మొదటిసారి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కుటుంబం అనే వాక్యానికి ఒక అందమైన చిత్రం ఎప్పుడూ కలలో వచ్చేటట్లు మనసులో ఉంచుకున్నాను. రంగులు నిండిపోయిన ఆ చిత్రం మాసిపోయింది. నా ప్రియమైన జీనా, నేను ఇదిగో తిరిగి వెళుతున్నాను, ఏకాకిగా స్వాతంత్రానికి. విడాకులు తీసుకుని విడిపోయిన తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు ఇలాగే చేస్తారంట. ఇలా చూడు కార్తిక్, ఇంకాసేపే ఉంది, మా అమ్మ నాన్న ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు. వాళ్ళు నన్ను చూడగానే ముందుగా పెళ్ళిప్పుడమ్మనే అడుగుతారు. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? నేనేం చేయాలో చెప్పు. నీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను, వాళ్ళకి అర్థం అవుతుంది. పెళ్లి వద్దు అన్నది నీ నిర్ణయం అయితే అది నేనే వాళ్ళకి చెప్తాను. పెళ్లి చట్ట ప్రకారమే దాన్ని నిర్మూలించాలన్నది నా పద్ధతి. 50% దానిలో ఫెయిల్యూర్ వచ్చేటప్పుడు పెళ్లి అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్ళి తిని ఫుడ్ పాయిజన్ అయిందంటే అప్పుడు ఏం చేస్తాం? ఒక పెద్ద గొడవ చేసి ఆ హోటల్ మూయించేస్తాం కదా. అదే పద్ధతిని పెళ్లి అనే విషయంలో కూడా తీసుకురావచ్చు కదా. ఎందుకు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కంట్రీ ఫెలోస్? జానీ, ఆపుతావా? ఓ, మీరు సీరియస్ మూడ్లో ఉన్నారనుకోలేదు. సారీ జీనా, మీరేం ఫీల్ అవ్వకండి. సారీ. జీనా, నువ్వు ఎప్పుడు నాతో ఉండాలని ఆశ లేకుండా కాదు. ఈ సముద్రపు తీరాన ఒంటరిగా కూర్చున్న 5 ఏళ్ల పిల్లోడు ఇప్పటికీ నా మనసులో ఉన్నాడు. అమ్మా నాన్నలు విడాకులు తీసుకున్న తర్వాత 20 సంవత్సరాల నుంచి ఆ నరకాన్ని నేను అనుభవించాను. ఆ బాధ నుంచి బయట రప్పించింది నువ్వే. ప్రేమంటే ఏంటనేది తెలుసుకున్నది నీ దగ్గర నుంచే. కానీ దానిలో నుంచి విడిపడడానికి నా వల్ల కావట్లేదు. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఓటము జరిగే సంబంధాలు ముందుగానే సింటమ్స్ తెలుస్తుందంట. నేను వెళ్తాను, వాళ్ళని పికప్ చేసుకోవాలి. జీనా, షూట్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. నేనెప్పుడూ కోరుకునేది మీ మంచి గురించే కార్తీక్. ఇప్పటికైనా మనస్ఫూర్తిగా చెప్పావు కదా. గుడ్ బై.
విరహం నన్ను చంపుతున్నదే సుమా. వ్యర్థమైన జీవితం ఎందుకే తెలుపుమా. విడిచిపొమ్మని నీవు నాకిలా చేవగా బద్దలైంది మనసే. మరవాల్సినది అంతా మరవాలి. అక్షంతలు వేసి వాళ్ళు మనతో ఉండగా తెలియలేక నీవు ఉండగా కన్నీళ్ళు. అసలెందుకీ జన్మ నాకు దేవదుండగా. తలలో రాసేటప్పుడు నాకిలా రాసేవా. నా వాడని నిన్ను నేను అనుకున్నానుగా. చెప్పు మనసా. మరవాల్సినది అంతా మరవాలి. చెప్పాలనేది చెప్పితే రాలి. మనసు మనసు పిల్లలకి చెప్పాలా? ఉమ్, అమ్మ ఎక్కడని అడిగితే తర్వాత చెప్దాం. ఎన్ని రోజులు? ఆ వచ్చే సిగ్నల్ ఆపు. ఎందుకు? అంబులెన్స్ అక్కడి వరకు తీసుకువెళ్ళదు. పిల్లలు భయపడతారు. ఆఫీస్లో ఎన్ని రోజులు లీవ్ చెప్పాలి? నా భార్య చనిపోయింది. నా ప్రేయసి మరణించింది. నా భార్య అకస్మాత్తుగా చనిపోవడం వల్ల నాకు 2 నెలల సెలవు కావాలి. నాకెన్ని రోజులు లీవ్ కావాల్సి వస్తుందో తెలియడం లేదు. నా పై అధికారి రూమ్కు పిలిపించి ఏమంటారో ఏంటో. ఆయన అంటారు నేను చాలా బాధపడుతున్నానని. ఆయన అలా అనుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? పోయిన నా భార్య తిరిగి రాదు కదా. నా భార్యలోని మంచితనం తను నన్ను ఎంత బాగా చూసుకుందో ఆయనకు తెలియదు కదా. అవన్నీ నా నష్టాలే. ఒంటరిని అని అనుకునేటప్పుడే ఇలా ఫీల్ అవుతూ ఉంటాం. బంధువులందరికీ ఈ సంగతి చెప్పుండాల్సింది. ఆఖరిగా చూడాలని కొంతమంది అనుకుంటారు కదా. ఆమె అమ్మా నాన్నలు వాళ్ళ సమ్మతితో మేమిద్దరం అసలు పెళ్లి చేసుకోలేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. బంధువుల గురించి మేము అప్పుడు ఆలోచించలేదు. ఎంత కష్టం వచ్చినా సరే అంతా మనకు మనమే సరిదిద్దుకోవాలనుకున్నాం. ఇది అలా చాలనుకున్నారు కదా. నీతో పనిచేసే వాళ్ళ కాకుండా తోడబుట్టిన వాళ్ళ చెప్తున్నాను. దహన సంస్కారం అయిపోయింది కదా, ఇకనైనా చెప్పొచ్చు కదా.
నిజంగా దేవుడుంటే ఈ అబద్ధం ఒక్కరోజుకైనా అలాగే ఉండేది. బాబు లేమ్మా, బంగారు లేరా తల్లి, ఇటు చూడు. ఇలా కప్పుకొని పడుకుంటే కుదురుతుందా చెప్పండి? లేగవండి, రా. ఏమండి ఏమండి, టైం ఎంతైందో తెలుసా? ఏంటి ఇలా పడుకున్నారు? ఈ రోజు సోమవారం అండి. పిల్లలు లేచారా? ఉమ్. ఏంటనయ్య ఎక్కడే నుంచున్నారు? ఇంటికెళ్లే దారి మర్చిపోయారా? అది వచ్చి కూర్చోండి, నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. వద్దు, నువ్వు వెళ్ళరా. ఆ, వర్షం వచ్చేలా ఉంది, వచ్చి కూర్చోండి. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. సరే. వాడికి ఇంజనీరింగ్ చేయాలనుంది. ఆహా. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటాడు. హాయ్. హాయ్. బాలుని మనం డాక్టర్ చదివిద్దాం. మ్హూ. వాడి నుదుటి చూసారా? పెద్ద నుదురు ఎక్కువ తెలివి ఉంటుందట. మనుకి చీకటంటే కూడా భయం ఉండదు. మిలిటరీలో చేరాలనుకుంటున్నాడు. త్వరగా బాల్ వేరా. పట్టుకో, ఇటివ్వు. వేరా రే, త్వరగా వేరా. వెళ్ళిపోతుంది. నేను ఆడుకోవడానికి వస్తున్నా. యూనిఫామ్ మార్చుకో. అవుట్. ఇందో ఇందో ఇందో
ఇందు 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 ఏమైంది డాక్టర్? హార్ట్ అటాక్ వచ్చింది. చనిపోయి గంటన్నర అయింది. ఏమండి? బాలుని మనం డాక్టర్ చదివిద్దాం. మౌనుకి చీకటంటే కూడా భయం ఉండదు. ఉమేష్కి ఇంజనీరింగ్ అంటే ఇష్టం.
నానా, అమ్మ రాలేదా? లేవు. బాలు, రే బాలు, బాలు నిద్రపోయాడు నాన్నా, నిద్రపోయాడు. ఏమైనా తిన్నారా? లేనా? ఇవన్నీ తను వండిన వంటకాలే. చనిపోవడానికి ముందు వండినవి. వద్దు, వీటిని తినకూడదు. బాబు, కాస్త ఓర్చుకో, ఉప్మా చేస్తాను. నాన్నా, ఆ. అమ్మ ఎప్పుడు వస్తుంది? అమ్మకి బాగైందిగా? అమ్మొస్తుంది. నాన్న, పరమానం. ఇలా రా. వీళ్ళు తిని ఇక మీదట వాళ్ళమ్మ వంటని ఎలా తినగలరు? అన్నం కావాలా బాబు? వద్దు, నాకిదే చాలు, కడుపు నిండిపోతుంది. అవును, అమ్మ చేసింది చాలా రుచిగా ఉంది. నానా, Cut it! Rain off! Shot okay? Thank you everybody. Back up! ఏంటి, సాటిస్ఫైడ్ అయిందా? ఓకే. ఏంట్రా, ప్యాకప్ అయింది కదా, ఎక్కడ మీ బెటర్ ఆఫ్ కనిపించదు? మర్చిపోయి ఉంటుంది. నువ్వు తన్ని మిస్ అవుతున్నావు కదూ? ఏదైతే చేయి జారిపోతుందో అప్పుడే దాని విలువ మనం అర్థం చేసుకుంటాం. పెళ్లి గురించి ఇప్పుడు జీనా అడుగుంటే నువ్వేం చెప్పేవాడివి?
ఏయ్, కెమెరాకి కవర్ తొడగండి, అన్ని కవర్ చేయండి. అటువైపు చూడు, తడుస్తుందేమో. కవర్ బాగా కప్పు. రా, రా, నువ్వు తడుస్తున్నావు, లోపలికి వచ్చి. ఇన్ని సంవత్సరాలు తనకి సొంతమని అనుకున్నవి అంతా దూరంగా పోయేటట్లు మళ్ళీ ఒంటరి అయినట్టు ఏ కళారూపమైనా పూర్తి అయిన తర్వాత దానికి జన్మమిచ్చిన కళాకారుడి పరిస్థితి అదే. విడిపోయిన సుఖమైన దుఃఖం. Gina, will you marry me?